సో మీకు ఎప్పుడైనా అనిపించిందా సమాజంలో కొందరు వ్యక్తులు ఉంటారు హు ఆర్ హై వాల్యూ మెన్ ఆర్ పీపుల్, వీళ్ళు ఏంటంటే ఎప్పుడు రెస్పెక్ట్ సక్సెస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది అనుకుంటారు వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి జనాలు రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సక్సెస్ వస్తాయి. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఆల్ దిస్ అండ్ స్టిల్ కమాండ్ రెస్పెక్ట్. సో ఈ సమాజంలో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు హూ డజంట్ కేర్ అబౌట్ మనీ బట్ దే కమాండ్ రెస్పెక్ట్. సద్గురు లాంటి వాళ్ళు ఉన్నారు, అఫ్ కోర్స్ ఈ మేక్స్ మనీ. రామ్దేవ్ బాబా ఉన్నాడు, ఈ మేక్స్ మనీ. విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఈ మేక్స్ మనీ. అసలు వీళ్ళందరికీ ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటి? హౌ దే బికమ్ సక్సెస్ఫుల్, అండ్ ఆ నుంచి మీరు కూడా ఎలా నేర్చుకోవచ్చు, మీరు కూడా ఎలా హై వాల్యూ పర్సన్ ఇన్ ద సొసైటీ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తాను దట్ విల్ హెల్ప్ యూ టు బికమ్ ఎ హై వాల్యూ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ దట్ అట్రాక్ట్స్ సక్సెస్ అండ్ మనీ, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా వచ్చి పడతాయి మీకు. రైట్, వితౌట్ వేస్టింగ్ లెట్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. సో మనకు సక్సెస్ అంటే ఒక అపోహ ఉంది, ఏంటంటే మంచి మంచి బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూ కార్లు, ఆడి కార్లు వేసుకొని తిరగడం, డబ్బులు చూపెట్టుకోవడం, డబ్బులు రోడ్ల మీద చల్లడం, ఇది చూసి సక్సెస్ అనుకుంటే మీ అంత పప్పులో కాలేసిన వాడు ఉన్నాడు. సో డబ్బు అనేది ఎప్పుడైనా ఇట్ విల్ యాంప్లిఫై హూ యు ఆర్. ఇప్పుడు ఒక చిల్లర కానీ నేర డబ్బు వచ్చింది అనుకో, నువ్వు పెద్ద పెద్ద చిల్లర కథలు వాడచ్చు. సో బేసికల్లీ నువ్వు ఏంటిది అనేది చూపెట్టుకోవడానికి డబ్బు ఇంకా ఉపయోగపడుతుంది పెద్దగా. అదే నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనుకో, 10 మందికి హెల్ప్ చేసి సహాయం చేసాడు అనుకో, డబ్బు ఉందనుకో ఇంకా ఎక్కువ మంది సహాయం చేయగలుగుతావు. ఇట్స్ బేసికల్లీ డబ్బు ఇస్ అ మెటీరియలిస్టిక్ వెహికల్ దట్ విల్ హెల్ప్ యూ టు షో మోర్ పీపుల్ హూ యు ఆర్ బేసికల్లీ. సో డబ్బుతో సంబంధం లేదు. సో యూ నీడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. సో హౌ హై వాల్యూ మెన్ ఎలా ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో, అండ్ హౌ దే కమాండ్ రెస్పెక్ట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుందర్ పిచాయ్ ఉన్నాడు, అతని డ్రెస్సులు చూస్తే మామూలుగా ఉంటాయి, బట్ పీపుల్ రెస్పెక్ట్ హిమ్. ఈ బార్న్ ఇన్ మిడిల్ క్లాస్, రైట్? మిడిల్ క్లాస్ తమిళనాడు ఎక్కడ పుట్టాడు అండ్ ఈవెంట్ టు యునైటెడ్ స్టేట్స్ అండ్ బికేమ్ CEO. సో అలా చాలా మంది ఉన్నారు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవడైతే కార్లు, గోల్స్లు వేసుకొని, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద తిరిగితే ఇది కాదు మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, సో నెంబర్ 1 వచ్చిన క్యారెక్టరిస్టిక్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈ మధ్య జెన్జీలో లేదు. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఎవడో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కింద అన్న నాకు 10,000 ఇవ్వవా, అన్న నాకు ఐఫోన్ ఇవ్వవా, అన్న నాకు ఇది ఇవ్వవా, ఇలా అడుక్కు తింటూ ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ రెస్పెక్ట్. అఫ్ కోర్స్ మీరు ఈ కాంటెంట్ చూస్తున్నారంటే యు ఆర్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. అంటే ఇన్ఫర్మేషన్ అంటే అవసరం ఉంటే సహాయం అడుక్కోవడం కూడా తప్ప అంటే, తెలిసిన వాళ్ళని అడుగు, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఎన్నో ఆపర్చునిటీస్ బయట డబ్బులు సంపాదించుకోవడానికి. అంతేగాని అన్న నాకు ఐఫోన్ ఇవ్వవా, మా కామెంటర్లో కొట్టుడు, ఇవన్నీ ఇంత లైక్ వాట్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యువర్ బిల్డింగ్, రైట్? సో హై వాల్యూ పీపుల్ హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దే లివ్ విత్ అ కోడ్ ఆఫ్ ఎథిక్స్. సో దే డోంట్ కాంప్రమైజ్ ఆన్ దర్ వాల్యూస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, రతన్ టాటా ఉన్నాడు కదా, అందరు తెలుసు కదా. సో హీ నోస్ దట్ ఈ టాటా నానో అనే కంపెనీ పనియట్లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్. సో బికాస్ ఆఫ్ దట్ రాంగ్ మార్కెటింగ్, సో హీ స్టాప్డ్ that production of the Tata Nano and move to next product. So when it is not working, accept that and go on with a new opportunity that is there. అంతేగాని ఎవడో వస్తాడు, ఎవడో చేస్తాడు, ఎవడో నా లైక్ ఇట్ విల్ నాట్ వర్క్. ఫూలింగ్ యువర్ సెల్ఫ్ బై బెగ్గింగ్ ఇన్ ద ఇంటర్నెట్. ఎవరైతే చూస్తుండ్రో, డోంట్ హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవడో వచ్చి ఎవడో ఏం చేయడు మీ లైఫ్లో, మీరే చేసుకుంటేనే దట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్, యూ నీడ్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విచ్ యూ నీడ్ టు వర్క్ అపాన్. నెంబర్ 2 వచ్చేసి హ్యావింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో చాలా మందికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలీదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్. ఓకే, ఎవడో రెచ్చగొట్టిన నువ్వు మాట్లాడడం, ఎవడో అయ్యో అదని నువ్వు బాధపడడం. సో బేసికలీ ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ యూ విల్ విన్ 99% ఆఫ్ దిస్ వరల్డ్. ద పర్సన్ హూ డజంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్ విల్ గో అండ్ డూ మర్డర్లు, రేపులు. ఎందుకు చేస్తాడు? బికాజ్ ఈ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిస్ లస్ట్ ఎమోషన్. అట్లా నేను సన్యాసం తీసుకోండి, ఏం ఎమోషన్ లేకుండా బతకండి అని అన్నా. డబ్బులు సంపాదించు, ప్లస్ ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఎవరైతే నేను హేట్ చేస్తున్నారో, ఎవరైతే నేను ఇన్సల్ట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకో, కానీ రియాక్ట్ అవ్వకు. ఓకే, రియాక్ట్ అయితే నీ వాల్యూ పడిపోతుంది. ఏపీజే అబ్దుల్ కలాం అందరికీ చాలా రెస్పెక్ట్ ఉంటుంది. డిస్పైట్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒక రాకెట్ సైంటిస్ట్ అయినా కూడా హీ వాజ్ ఆల్వేస్ కామ్, హంబుల్. ఏం పని చేయనో ఆ పని చేస్తాడు అంతే.
ఈ పిచ్చి పిచ్చి వాగులు, పిచ్చి పిచ్చి కాంట్రవర్సీలకు పోవడం, చేయడం ఇవన్నీ ఉండేవి. అందుకనే పీపుల్ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. మీరు కూడా మీ ఆఫీస్లో ఏదైనా డెడ్ లైన్స్ ఉండడం కానీ, ప్రెషర్ పెట్టడం కానీ, మీ మేనేజర్ కూడా ప్రెషర్ పెట్టడం కానీ ఉంటే వినండి, అర్థం చేసుకోండి, రియాక్ట్ అవ్వకండి, ఎక్కువ ఆలోచించకండి. అనవసరమైన చెత్త మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఇట్ విల్ అఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్. ఆల్వేస్ స్టే కామ్ అండ్ పాజిటివ్. నెంబర్ 3 వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. సో చాలా మందికి ఏమనుకుంటారంటే కోట్లు సంపాదించాలనుకుంటే ఏదో లక్ ఉండాలి, లాటరీలు కొనుక్కోవాలి ఇవనుకుంటారు. కోట్లు సంపాదించాలనుకుంటే యూ డోంట్ నీడ్ లక్, యూ నీడ్ అ డిసిప్లిన్. ఓకే, ఇప్పుడు ఒక వీడియో చూశాను, ప్రసాద్ టెక్ అని యూట్యూబర్ ఉంటాడు, ఎంతమంది తెలుసో తెలీదు, అఫ్కోర్స్ ఈజ్ అ బిగ్ యూట్యూబర్ ఇన్ తెలుగు. ఐ వాచ్ హిస్ స్టూడియో, ఓపెన్ చేశాడు, ఈ షేర్డ్ స్టూడియో, ఎంతమంది హైర్ చేసుకున్నాను, ఏం చేసుకున్నాను చూపెట్టాను. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఎందుకంటే ఒక 5-6 years బ్యాక్ ఐ సా హిస్ వీడియో. ఒక ఇంట్లో కూర్చొని యూస్ టు మేక్ ద వీడియోస్. నౌ ఫ్రమ్ దట్ లెవెల్ టు దిస్ లెవెల్ వేర్ హీ ఈజ్ రైట్ నౌ, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిస్ జర్నీ. ఎంత కష్టపడి వచ్చాడు. ఇట్స్ నాట్ కష్టపడడం, ఇట్స్ ఆల్సో డిసిప్లిన్. డిసిప్లిన్ అని ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉంటేనే ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏంటంటే యాజ్ అ డిసిప్లిన్, పొద్దున్న లేవడం, వర్కౌట్ చేయడం, ఫిట్గా ఉండడం, హెల్తీ ఫుడ్ తినడం, ప్రాక్టీస్ చేయడం, ఇదంతా డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర అవ్వాలని డిసిప్లిన్ ఉండాలి, ఎస్ఐపి చేయాలని. సో డిసిప్లిన్ ఉన్న వ్యక్తే సక్సెస్ అవ్వడానికి చాలా ఆప్షన్ స్కోప్ ఉంటుంది. అంతేగాని ఏది దొరుకుతుంది, ఏ తోక దొరికితే ఆ తోక పట్టుకొని ఇదేటోని, ఇట్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ బికాస్ యు ఆర్ లూజింగ్ యువర్ ఎనర్జీ. సో నెంబర్ 4 సక్సెస్ఫుల్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి దీస్ హై వాల్యూ పీపుల్ హ్యావ్ అ గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే, ఓహో నేను పేదరికంలో పుట్టినా, నేను పేదోడే, నాకు ఎవరు తెలీదు, నాకు ఏం తెలీదు, అందరూ నన్ను మోసం చేస్తారు, నేను ఇట్లనే బతుకుతా, నేను ఫలానా వ్యక్తి ఇట్లనే డ్రెస్సులు వేసుకొని కూర్చోవాలి నా ముందట, ఫలానా వ్యక్తి వీడు ఇట్లనే ఉండాలి అని ఒక ఫిక్స్డ్ ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది. అది సమాజం మీద, పక్కల మీద రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ అంటారు. గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఏంటంటే దే ఆల్వేస్ కీప్ లెర్నింగ్. ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించండి రా బాబు అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ పర్సన్ ఏం చేస్తాడంటే, నా దగ్గర ఏం లేదు, నేను ఎట్లా సంపాదిస్తా అని ఆలోచిస్తాడు. ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఆలోచిస్తాడు. ఈ గ్రోత్ మైండ్ సెట్ పర్సన్ ఏంటంటే, నేను ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏం స్కిల్స్ కావాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ నేర్చుకోవాలి, సో దట్ ఐ కెన్ మేక్ 1 crore. అంటే హీఈస్ ఓపెన్ టు లెర్న్. ఈ ఓపెన్ టు లెర్న్ అన్నవాడికి ఆపర్చునిటీస్ కానీ సక్సెస్ కానీ చాలా ఈజీగా వస్తుంది. రైట్. సో ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనే దాన్ని బట్టి ఆలోచించకుండా మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి ఆలోచించాలి. ఓకే, ఇలాంటి వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఇలాంటివి చేయాలంటే, ఇలాంటి ట్రేట్స్ డెవలప్ చేసుకోవాలంటే, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో దీనికి ఫస్ట్ మనం ఒక డిసిప్లిన్ అని చెప్పినాం, కానీ ఆ డిసిప్లిన్ ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి యూ నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. చాలామంది స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, క్రిప్టో కరెన్సీస్ ఎన్నో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మేబీ 10%, 100% ప్రాఫిట్స్ వస్తాయి కావచ్చు 1 yearలో. బట్ ఇఫ్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇన్ ద రైట్ స్కిల్స్, యూ విల్ మేక్ మచ్ మోర్ మనీ. నేనే ఎగ్జాంపుల్, నేను ఐ ఇన్వెస్టెడ్ ఇన్ లాట్ ఆఫ్ సేల్స్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ బుక్కులు చదివాను కాబట్టి దట్ రిఫ్లెక్టెడ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఓకే, రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ అకౌంట్. సో ఈ విధంగా మీరు కూడా యూ నీడ్ టు లెర్న్ అబౌట్ టైమ్ మేనేజ్మెంట్, ప్రయారిటైజేషన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్, సేల్స్, ఇలాంటివి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే, ఇంకా నేర్చుకోవాలనుకుంటే కింద జాయిన్ అనే బటన్ ఉంటుంది, మన మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ మెంబర్షిప్లో నెలకు ₹150. ఇట్ విల్ హెల్ప్ యూ టు లెర్న్ లాట్ ఆఫ్ స్కిల్స్. ఓకే. నెంబర్ 2 వచ్చేసి యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ హెల్త్. డబ్బు ఉండాలంటే హెల్త్గా ఉండాలి. చాలామంది చూస్తూ ఉంటే ఐటీ జాబ్లలో విపరీతమైన అసలు ఆ డెస్క్ మీదకి వెళ్ళి లేచి అటు కూడా నడవరు. ఏంటంటే ఇంప్రెస్ చేయాలి. ఏమని చేయాలి? మేనేజర్ ఇంప్రెస్ చేయాలి. ఎందుకు? ఒక హైక్ వస్తుంది, 10%, 20%, లేకపోతే యూఎస్కో పంపిస్తారు. లాస్ట్కి నీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఒక గంట సేపు వాకింగ్ చేయండి, గంట సేపు ఒక ఎక్సర్సైజ్ చేయండి, హాఫ్ అన్ అవర్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేసేది అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పోయి ఒక వర్కౌట్ చేసి పొద్దున్నే యూ కెన్ హ్యావ్ అ గ్రేట్ ఎనర్జీ టు త్రూ అవుట్ ద డే. అదే నేను వర్కౌట్ చేయ, రాత్రంతా తాగుతా, పొద్దున్న ఎప్పుడు 11 గంటలు లేస్తా,
అంటే యువర్ డే లుక్ వెరీ బ్యాడ్. అఫ్ కోర్స్ యంగ్స్టర్స్ ఉంటారు 2025, దే కెన్ ఎంజాయ్ చేస్తారు 2022. బట్ వెన్ యూర్ 30-34 స్టిల్ యూఆర్ వర్కింగ్ లైక్ దట్, ఇట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్. ఐదర్ మీ ఇంట్లో బాగా డబ్బులు సంపాదించి మీకు ఇచ్చినట్టున్నారు, ఏం చేయాలో అర్థం అయితే లేదు, లేకపోతే నీకు అసలు సంపాదించాలని లేదు కావచ్చు. ఓకే, అట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే కష్టం బతకడానికి ఈ భూమి మీద, అంటే ఈ సమాజంలో. ఎందుకంటే మోసగాళ్ళు ఉంటారు, అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు, స్కాములు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి నుంచి బతకాలంటే యూ నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అవేర్నెస్ పెంచుకోవాలి, 10 మందితో తిరగాలి, 10 మందితో కలవాలి, ఇవన్నీ చేయాలి. నేను చెప్తా ఉంటా, అరే నలుగురు అవలాగానతో తిరిగితే నెక్స్ట్ అవలాగా నువ్వే అవుతావు. అదే నెక్స్ట్ దానికి వస్తున్నా, బిల్డింగ్ గుడ్ రిలేషన్షిప్స్. సో మనం ఏమనుకుంటామంటే మన స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్సే మా జీవితాంతం ఉంటారేమో అనుకుంటాం, కానీ ఉండరు. ఏవో 2-3 ఉంటారు కావచ్చు మా అయితే, అలా మనతో కంటిన్యూ అయ్యే వాళ్ళు. సో దీన్నే పట్టుకొని కూర్చోవద్దు, బయట వెళ్ళండి, గో అండ్ జాయిన్ సమ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్, గో అండ్ మీట్ న్యూ పీపుల్, అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వరల్డ్. ప్రపంచం అంటే ఏదో తెలుసుకోండి. అంతేగాని నేను కూర్చున్న గుడిసెలా, నేనున్న ఊంట్లను, నాకేది నా ఊరే ప్రపంచం అనుకుంటే తిరిగితే నీకు తెలియదు మజా. ఐదర్ నువ్వు తెలుసుకుంటావు నాకంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే నాకంటే ఇంకా ఎదవాలి ఎంతమంది ఉన్నారు, అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవడానికి నువ్వు బయటికి పోవాలి కదా, బయటికి పోతేనే కదా తెలిసేది. ఇంట్లో కూర్చొని నేనే మోనార్క్ని, నేను నాకు చెప్పేటోడే పోయి లేడు అనుకుంటే కష్టం. సో ఇవాళ రేపు చాలా మంది ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టే, దే డోంట్ గో అవుట్ ఆఫ్ దర్ సిటీ. అంటే ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? టు కమ్యూనికేట్ ఆర్ టు గ్రో ఆర్ టు అచీవ్ సక్సెస్ ఇస్ దే డోంట్ నో హౌ ద వరల్డ్ ఫంక్షన్స్. ప్రపంచం ఎట్లా పనిచేస్తుందో తెలియదు. వెళ్ళి చదువుకోండి, వేరే రాష్ట్రాల్లో, వేరే స్టేట్లలో, వేరే సిటీలో, వేరే కంట్రీలో చదువుకోండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ పాచ్ పని ఎట్లా చేయాలి, వర్క్ ఎట్లా చేయాలి, పార్ట్ టైం జాబ్లు ఎట్లా చేయాలి, ఇవన్నీ. ఇప్పుడు యూఎస్కి వెళ్ళి, కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది, కానీ ఇంట్లో కూర్చొని ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియదు ఈ పార్ట్ టైం వర్క్ అంటే ఏంది, ఇవన్నీ. ఓకే, సో గో అండ్ అవుట్, రీచ్ అవుట్ టు పీపుల్, బిల్డ్ కమ్యూనిటీ ఆర్ జాయిన్ సమ్ కమ్యూనిటీ అండ్ గ్రో యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీ ఫ్లూయెంట్ ఇన్ కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలి. అంటే కమ్యూనికేషన్ అంటే మళ్ళీ ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ రావాలనుకుంటారు. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. కమ్యూనికేషన్ అంటే మనం ఉన్న ఐడియాస్ని, థాట్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాకున్న ఒక థాట్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఐ కెన్ ఈజీలీ రికార్డ్ అ వీడియో బికాస్ ఇట్ హ్యాపెన్స్ త్రూ ద డిసిప్లిన్. నేను కొన్ని 100 వీడియోలు చేశాను కాబట్టి ఇట్ కమ్స్ టు మీ న్యాచురల్లీ. నౌ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మీకు ఒక మంచి అద్భుతమైన ఐడియా ఉంటుంది, మీరు చేయలేకపోతున్నారు ఎందుకంటే యూ ఆర్ నాట్ టాకింగ్ విత్ ఎనఫ్ పీపుల్, యూ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ హౌ టు కమ్యూనికేట్, హౌ టు ఆర్టిక్యులేట్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తే ఎ గుడ్ వాల్యూ పర్సన్, హై వాల్యూ పర్సన్ కమ్యూనికేట్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్. సో మీకు ఈ బుక్ ఒకటి చెప్తాను, యూ కెన్ గో అండ్ రీడ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇది ఒక బ్లాక్ బస్టర్ బుక్, గో అండ్ రీడ్. సో దట్ నేను కూడా ఒకప్పుడు ఇట్లనే మోమాటం ఉంటుండే. ఐ యూస్ టు థింక్ దట్ ఐఎమ్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి లేబుల్ పెట్టుకోకండి. ఎవ్రీ వన్ కెన్ బికమ్ ఎక్స్ట్రోవర్ట్, ఎవ్రీ వన్ కెన్ బికమ్ ఇంట్రోవర్ట్. సిచ్యువేషనల్ షిప్ ఉండాలి, దీన్ని అంబివర్ట్ అంటారు. సో అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, అవసరం లేని దగ్గర నోరు మూసుకొని కూర్చోవాలి. అవసరం ఉన్నప్పుడు కూడా మాట్లాడకపోయినా మనంత ఎదవాలి ఎవరు ఉండరు. ఎలా మాట్లాడాలంటే ఈ బుక్ చదవండి. కావాలంటే మీకు కమ్యూనికేషన్ గురించి సిరీస్ చేయమంటే కింద, ఇప్పటివరకు చూస్తున్నట్టే కమ్యూనికేషన్ సిరీస్ గురించి ఒక వీడియో చేయమంటే కింద చేస్తాను నేను. కామెంట్ చేయండి కమ్యూనికేషన్ అని, ఐ విల్ డూ ఎ వీడియో సిరీస్ ఆన్ హౌ టు కమ్యూనికేట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి బీ ఫైనాన్షియల్లీ స్మార్ట్. సో ఈ పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్లు, పిచ్చి పిచ్చి స్కాములలో ఇరుక్కోకుండా బీ అవేర్ అబౌట్ వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, స్టాక్ మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, బిజినెస్ ఎట్లా పనిచేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, స్టాక్ మార్కెట్ ఎందుకు తెలుస్తుంది, గోల్డ్ ప్రైస్ ఎందుకు తెలుస్తుంది. హ్యావ్ సమ్ అవేర్నెస్ అబౌట్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఏదో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇదే పని చేస్తాను, నాకు తెలియదు ప్రపంచంలో ఏమవుతుందంటే మనంత ఎదవై ఎవరు ఉండరు. ముచ్చట చెప్తాను, ఎందుకంటే నేను కూడా సాఫ్ట్వేర్లో చూసిన, చాలా మందిని చూసిన, మనకి కోడింగ్ తప్ప ఏం తెలియదు ప్రపంచంలో, అమ్మ హాదిలో కమ్మ హాదిలో. అట్లా అంటే కష్టం ఈ సమాజంలో బతకడం. రైట్, సో ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే కొన్ని వదిలేయాలి. వదిలేసేటి ఏంటంటే స్టాప్ సీకింగ్ వ్యాలిడేషన్. ఇప్పుడు నీకు బిజినెస్ ఐడియా ఉంటుంది, నీకు ఒకటి చేయాలని ఉంటుంది, కానీ చేయాలంటే భయం. ఈ భయంతో ఏం చేస్తానంటే ఇంట్లో నడుతావు, దోస్తులు నడుతావు, పక్కన నడుతావు, ఇది చేయొచ్చా, మంచిదేనా, కరెక్టా కాదా, వాడుకున్న తెలియదు, వాడు ఏదో చెప్తాడు, వాడిని తెలియదు మనం నమ్ముకొని ఆహా ఇది పనిచేయదట. మా ఇంట్లో నాకు ఒక కామెంట్ కూడా పెట్టింది నాకు యూట్యూబ్లో, ఏంటంటే నాకు బిజినెస్ ఐడియా ఉందన్న, నేను మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు ఫ్రెండ్స్కి చెప్తే నమ్మట్లేదు, వినట్లేదు. వాళ్ళే వినటప్పుడు నన్ను బయట కూడా వింటాడు. ఇంతకంటే దారుణమైన క్వశ్చన్ ఉండడు. ఎప్పటికీ చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ విల్ నెవర్ ట్రస్ట్ యూ అంటిల్ యూ షో దెమ్. ద ఓన్లీ పీపుల్ హూ ట్రస్ట్ యూ ఈజ్ ద స్ట్రేంజర్స్. నువ్వెవరు, నీ ముక్కు ముఖం తెలియని ఉంటాడు, వాడు వచ్చి నీకు డబ్బులు కడతాడు.
వాళ్ళు వచ్చి నీకు సబ్స్క్రైబ్ అవుతారు, వాళ్ళు వచ్చి నీకు థ్యాంక్ యూ చెప్తారు. బికాస్ దే సీ ద వాల్యూ, నాట్ యువర్ సర్కిల్. యువర్ సర్కిల్ ఎవరైతే నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారో దే విల్ సీ సర్కిల్ వన్స్ యూ రీచ్ సర్టెన్ పొజిషన్. అప్పుడు అంటారు, అరే నేను అనుకున్నా రా నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నేను రిస్క్ ఎందుకని నీకు అప్పుడు నేను ఆపినా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో నెవర్ సీక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ ఎనీ వన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ సీక్ వ్యాలిడేషన్ సీక్ ఫర్ ఇప్పుడు ₹1,00,00,000 ఎలా సంపాదించాలని ₹1,00,00,000 సంపాదించడం అడుగు, అంతేగాని నీ ఇంటి పక్కన వాడే బికారీలు ఈఎంఐ లోన్లు కట్టుకుంటూ ఉంటుంది ₹1,00,00,000 ఎట్లా సంపాదించాలంటే వాడు ఏం చెప్తాడు అనుకున్నది చెప్తాడు, అలా తీసుకోకరా లోన్లు కట్టాలరా ఇవన్నీ. ఓకే, సో స్టాప్ సీకింగ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ బ్రోక్ పీపుల్. నెంబర్ 2 వచ్చేసి ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇదే ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం, పిచ్చి పిచ్చి గ్యాడ్జెట్లు కొనుక్కోవడం, పిచ్చి పిచ్చి ఐఫోన్లు కొనుక్కోవడం, పనికిరాని కేటీఎం బైక్లు కొనుక్కోవడం. అఫ్కోర్స్ అవన్నీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ చూస్తూ ఉంటాం, వ్యూవర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండరు. ఇల్లు కొనుక్కోవడం, పక్కన ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి చేయకండి. హ్యావ్ సమ్ లాంగ్ టర్మ్ విజన్, వాట్ యూ వాంట్ టు డూ ఇన్ 5 years. అన్న నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, 5 years ఏం చేయాలో తెలియదు అనుకుంటే మీకు ఒక విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలని నా మెంబర్షిప్లో పెడతాను. యూ కెన్ వాచ్ దట్ విజన్ బోర్డ్, హౌ టు క్రియేట్ విజన్ బోర్డ్. మీకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది మీకు 10 yearsలో ఏం చేయాలనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రేస్ అన్సర్టనిటీ. ఐ ఫాలో స్టోయిక్ ప్రిన్సిపల్స్. ఐ డోంట్ నో వెదర్ యూఆర్ వాచింగ్ స్టిల్ దిస్. ఇఫ్ యూఆర్ వాచింగ్ స్టిల్ దిస్ దెన్ యూ ఆర్ గ్రేట్, గివ్ థమ్స్ అప్. స్టోయిక్ ప్రిన్సిపల్స్ అనేది నేను బాగా ఫాలో అవుతాను. స్టోయిసిజం అని అది మన ఇండియన్ కల్చర్ కాదు, ఇట్స్ బేసికలీ కేమ్ ఫ్రమ్ గ్రీక్ ఫిలాసఫీ. సో బేసికలీ వన్ ఆఫ్ ద రూల్ ఇన్ దట్ స్టోయిక్ ప్రిన్సిపల్ ఈస్ ఎంబ్రేస్ అన్సర్టనిటీ. నేను కొన్ని దారుణంగా ఆలోచిస్తాను, మా ఇంటి ఎవరైనా చచ్చిపోతే ఎట్లా, నేను చచ్చిపోతే ఎట్లా, అంటే ఐ విల్ థింక్ ఆల్ దోస్ పాసిబిలిటీస్. ఎవరైనా రావాల్సిందే, ఎవరైనా హాస్పిటల్లో పడాల్సిందే. కానీ కొందరు ఏంటంటే లేదు అట్లా ఆలోచించద్దు, అది పాజిటివ్ కాదు, పాజిటివిటీ కాదు, నేను అట్లా ఆలోచిస్తాను. బికాస్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, రేపు ఉన్న డబ్బులని పోవచ్చు, రోడ్డు మీద పడవచ్చు, కానీ నా దగ్గర ఏం చేయాలో తెలుసు. లైఫ్ అనేది ఎప్పుడు ఒక్కటేలా ఉండదు. సో అన్సర్టనిటీ అనేది ఉంటుంది. అన్సర్టనిటీకి రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి ఉండాల్సిందే. నేను ఇట్లయితే అనుకోలేదు, ఎందుకు కాదు? నా హెల్త్ ఇట్లయితే అనుకోలేదు, ఎందుకు కాదు? మనిషివే కదా, అందుకని ఇన్సూరెన్స్ తీసుకోలేదు, హెల్త్ ఇన్సూరెన్స్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఎప్పుడు బెస్టే కాదు, లైఫ్లో వర్స్ట్ కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ షిట్. ఓకే, సో చాలా మాట్లాడింది ఈ వీడియోలో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సో బేసికలీ హై వాల్యూ పర్సన్ ఈజ్ సమ్వన్ who commands respect if he follow all these characteristics. ఊరికే డబ్బులుండి బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టుకుంటా, రోడ్ల మీద నోట్ల కట్టాలి ఎగరేసుకుంటా, కార్లలో తిరుగుతే కాదు. విల్ నాట్ బికమ్ ఎ హై వాల్యూ పర్సన్. బేసికలీ హై వాల్యూ పర్సన్ అనే పర్సన్ విల్ ఇంపాక్ట్ పీపుల్ అరౌండ్ హిమ్ అండ్ ఫర్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హీల్ ఆల్సో గ్రో. రైట్, విత్ దిస్ వీడియో ఐ హోప్ యూ ఎంజాయ్డ్. మీకు టేక్ అవే అయిందని కింద కామెంట్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే అడగండి, మీకు ఏం కావాలో ఇంకా డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.